నేను డైట్స్ చెప్తున్నప్పుడు క్లయింట్స్ రెగ్యులర్గా అడిగే డౌట్ ఏంటి అంటే, మేడం ఎగ్లో ఉన్న ఎల్లో తీసుకోవచ్చా, దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా పెరుగుతాయా అని అడుగుతూ ఉంటారండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ గురించి పక్కన పెట్టినట్లయితే, ఈ ఎగ్ యోల్క్ తీసుకోవడం వల్ల మన బోన్ స్ట్రెంథనింగ్ కానీ, మన మెమొరీ పవర్ పెరగడానికి కానీ, అంతేకాకుండా మన హార్ట్ లివర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక ఎగ్లో చూసుకున్నట్లయితే 5 to 6 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అందులోని ఎగ్ యోల్క్లోని 3 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ ప్రోటీన్ వల్ల మనకి వెయిట్ లాస్లో కానీ, వెయిట్ని మెయింటైన్ చేసుకోవడంలో కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు కొలెస్ట్రాల్స్. ఈ కొలెస్ట్రాల్స్ పెరగడం అనేది ఒక ఫ్యాక్టర్ మీదే డిపెండ్ అయి ఉండదండి. దీనికి అండర్లైన్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. మన టోటల్ కొలెస్ట్రాల్ ప్రొఫైల్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే డిపెండ్ అపాన్ అవర్ జెనెటిక్స్ అండి. మీ జెనెటిక్స్ ప్రకారం మీరు ఎటువంటి కాంబినేషన్లో ఫుడ్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఎంత యోల్క్ అనేది తీసుకోవాలనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కంక్లూజన్కి అయితే రాకూడదు. స్టే హెల్దీ. థ్యాంక్ యూ.